విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా బలంగా ఉన్న భాగస్వామికి విడాకుల తర్వాత భరణం ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఆర్థిక స్థితి సమృద్ధిగా ఉంటే జీవనాధారం కింద భరణం మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. భరణం విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా బలంగా ఉన్న భాగస్వామికి విడాకుల తర్వాత భరణం ఇవ్వాల్సిన పని లేదు అని స్పష్టం చేసింది. ఆర్థిక స్థితి సమృద్ధిగా ఉంటే జీవనాధారం కింద భరణం మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో గ్రూప్ ఏ అధికారిగా పనిచేస్తున్న ఒక మహిళ తనకు భరణం ఇప్పించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అనిల్ క్షేత్రపాల్ మరియు జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్తో కూడిన డివిజన్ బెంచ్ ఆ భరణానికి సంబంధించిన అంశంలో శాశ్వత భరణం సామాజిక న్యాయం యొక్క కొలమానంగా మాత్రమే ఉద్దేశించబడుతుంది. ఇద్దరు సమర్థులైన వ్యక్తులు చేయడానికి లేదా సమానం చేయడానికి సాధనంగా కాదనే అంశాన్ని స్పష్టం చేస్తూనే స్థిరపడిన సూత్రం అనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. జీవిత భాగస్వామి ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఇద్దరు ఉంటే మాత్రం వారికి సంబంధించిన అంశంలో భరణం ఇవ్వాల్సిన అవసరం లేదనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 25 అంశాన్ని ఊటంకిస్తుందనే అంశాన్ని కూడా విచారణ సందర్భంగా ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇద్దరు సమర్థులుగా పనిచేస్తున్న సందర్భంలో వారు ఇద్దరికి సంబంధించిన అంశంలో భరణం అంశంలో మాత్రం ఎక్కడ కూడా స్పష్టంగా లేదు. ఒకరిని మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇద్దరు స్వయం సంపాదంగా వారిద్దరు ఉద్యోగాలు చేస్తున్న సందర్భంలో మాత్రం భరణం ఇవ్వాల్సిన అవసరం లేదనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. జీవిత భాగస్వామి ఆర్థికంగా స్వయం సమృద్ధిగా ఉంటే జీవనాధారం మంజూరు చేయలేమనే అంశాన్ని ఢిల్లీ హైకోర్టు గత విచారణ సందర్భంగా ఈ అంశాన్ని స్పష్టం చేసింది. అయితే గతంలో అనేక కేసుల సందర్భంగా కూడా భరణం కల్పించాలంటూ కూడా భర్తపై అనేక కేసులు వేస్తున్న సందర్భంలో తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైన సందర్భంలో ఏకంగా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో గ్రూప్ ఏ అధికారిగా పనిచేస్తున్న మహిళ ఈ పిటిషన్ వేయడంతో కోర్టు ఆమెకు ఒక రకంగా షాక్ ఇచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. విజయ్ చంద్రిక.